మరొక దినం మంచిదని దేవుడు ఎంచి మనందరికీ అనుగ్రహించిన ఈ శుభదినమును బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంన ఈ గూగుల్ మీట్‌కు నన్ను ఆహ్వానించిన బ్రదర్ రాజేష్ గారికి, మా గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ గూగుల్ మీట్‌లో చేరిన దైవజనులైన వారికి, విశ్వాసులైన వారందరికీ మా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక మారు మీ మధ్యలో పరిచర్య చేయడానికి నాకు అవకాశం కల్పించారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. నేను నా పేరు కృపా సంధ్య. మేము తెలంగాణ కామారెడ్డి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాం గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. ఈరోజు మనము నా మనసులో దేవుడు పెట్టిన మాట, మనము నేర్చుకునే పాఠం ఏంటి అంటే, ఏ మార్గంలో మనము ప్రయాణము చేస్తున్నాము? మన వాక్య సారాంశము, ముఖ్య పాఠము ఏంటి అంటే, ఏ మార్గంలో మనము ప్రయాణము చేస్తున్నాము? ప్రభు రాకడ సమీపమై ఉంది. ఆయన రాకడను గూర్చిన గురుతులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభువునెరిగిన మనము ఏ మార్గంలో ప్రయాణము చేస్తున్నాము? చీకటిలో ఉన్న మనము దేవుని యొద్దకు వచ్చాం గదా! దేవుని యొద్దకు వచ్చిన మనము ఆ వెలుగు మార్గంలోనే నడుస్తున్నామా? ఏ మార్గం గుండా వచ్చామో అదే మార్గానికి మరలా ప్రయాణం చేస్తున్నామా? ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఏ మార్గంలో మన ఆత్మీయ జీవితము ప్రయాణము చేస్తున్నాము అనే మాట మనం మాట్లాడుకుందామండి. ఇది క్రిస్మస్ నెల, క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు అనేక ప్రాంతాల్లో. అనేకులకు అన్య జనాంగానికి సువార్త ప్రకటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నెలలో కొంతవరకైనా సువార్త ప్రకటించాలనే భారముతో క్రిస్మస్ అని చెప్తూ దేవుడు పుట్టాడు, దేవుని పుట్టుకను గూర్చిన వార్తను ప్రకటిస్తూ కొంత సువార్త ప్రకటించే దైవ సేవకులు పోలేరు. కొంతమంది ఈ నెల సంబరాలు ఎంజాయ్ చేసే నెల. ఏదో ఆడాలి, పాడాలి, తాగాలి, తినాలి అని పరిగెత్తేవారు కూడా లేకపోరు. భారంతో పరిచర్య చేసేవారున్నారు. బాధ్యతతో పరిచర్య చేసే ఈ నెలలో కొంతవరకైనా సువార్త అందాలి. పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా అని ప్రయాస పడేవారున్నారు. కానీ మన ప్రయాస ఏ మార్గం గుండా వెళ్తుందనేది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. చదువుకుందాం మనము. ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడంట కొందరు జ్ఞానులు ప్రయాణం చేశారు. జ్ఞానుల మార్గం కొరకు మనము చదువుకుందామండి. చదువుకుందాం మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఎవరైనా చదివి పెట్టండి. మత్తయి సువార్త 2వ రాజైన హేరోదు హ్మ్. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములో. చాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చారటండి. యేసు ప్రభు పుట్టాడు. ఎక్కడ అంటే యూదయ బెత్లెహేము దేశంలో పుట్టాడు అని తూర్పు దేశపు జ్ఞానులకు వారు కనుగొని ఆయనను వెదకడానికి వచ్చారటండి.
ఈ యూదయ, బెత్లెహేము దేశము నాకు తెలిసినంత మటుకు బెత్లెహేము అనేది యెరూషలేము పట్టణమునకు ముఖ్యమైన గ్రామము, ముఖ్యమైన ఊరండి. ఈ యెరూషలేము పట్టణానికి ఈ బెత్లెహేమ్ అనేది సుమారుగా 8, 9 కిలోమీటర్ల దూరం ఉంటుందని ఆహ్, నాకు తెలుసుకున్నాను నేను. ఈ యెరూషలేం అనేది యెరూషలేమునకు బెత్లెహేము 8, 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బెత్లెహేము గ్రామంలో కూడా దావీదు జన్మించాడండి. దావీదు కూడా బెత్లెహేము గ్రామంలోనే జన్మించాడు. దావీదు పురములో క్రీస్తు జన్మించాడని మనం వాక్యంలో చదువుకున్నాం. జ్ఞానులు హేరోదు దగ్గరికి రాడానికి ముందు యూదుల రాజు పుట్టాడు అని వారు తెలుసుకోవడానికి ఎలా జ్ఞానులు తెలుసుకోగలిగారు అంటే, పాత నిబంధన కాలంలోనే భక్తులు ప్రవచించారండి. మీకా గారు గాని, యెషయా గారు గాని వారు ప్రవచించారు. ఇశ్రాయేలును ఏలడానికి ఒక రాజు రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ వారి వారిని రక్షించడానికి ఒక రాజు రాబోతున్నాడని పాత నిబంధన గ్రంథంలోనే ప్రవక్తలు ప్రవచించారు. కాబట్టి ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను పట్టుకొని ఈ కాలమున ఇశ్రాయేలుకు రాజు పుట్టబోతున్నాడు పలానా ప్రాంతంలో పలానా కాడని జ్ఞానులు తెలుసుకొనంట వారు ఎక్కడికి వచ్చారు అంటే ఆ యేసు ప్రభును కనుగొనడానికి హేరోదు రాజు దగ్గరికి వచ్చారటండి. ఈ యూదయ బెత్లెహేము దేశంలో యేసు పుట్టాడు. యూదులందరినీ కాపాడడానికి యూదులకు ఒక రాజు జన్మించాడు అని వారు ఆ రాజును ఆ యేసును వెదుక్కుంటూ ఎక్కడికి వచ్చారు అంటే వారికి యేసు ఎక్కడున్నాడో తెలియక హేరోదు రాజు దగ్గరికి వచ్చాడండి. మీకా గారు ప్రవచించారు. చదువుకుందాం ఆ మాట కూడా మనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలమ్మా. ఇక్కడ కూడా మనము మీకా గారు ముందే ప్రవచించారండి. యేసు ప్రభు ఆయన జన్మించక ముందే ప్రవచించాడు. యూదయ, బెత్లెహేమ ఇక్కడ యూదులను ఏలడానికి ఒక రాజు వస్తాడని మీకా గారి ద్వారా ప్రవచించబడ్డది. అదే ఇంకో వచనం కూడా మనం చదువుకుందామండి. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వచనం మనము మీకా 5:2 మరలా ఇంకో వచనము మత్తయి 2:5 మీకా 5:2 చదువుకున్నాము. మరలా ఇప్పుడు మత్తయి 2:5 అది కూడా చదువుకుందామండి. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చుచున్నాడని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఓ బెత్లెహేమా, నువ్వు చిన్నదానివని, నువ్వు అల్పమైన దానివని నువ్వు అనుకోకు. నీలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి ఒక అధిపతి రాబోతున్నాడని ముందే ప్రవచన గ్రంథాల్లో రాయబడి ఉన్నదండి.
ఈ జ్ఞానులు ఎలా తెలుసుకొని వచ్చారు అంటే ప్రవచన గ్రంథాలను చదివి, ప్రవచన గ్రంథంలో ఏ కాలంలో, ఏ సమయంలో యేసు పుడతాడో తెలుసుకొని వారు యూదయ దేశమునకు వచ్చారంట. యూదయ దేశమునకు వచ్చి హేరోదు రాజు దగ్గరకు వచ్చారటండి. అప్పటి వరకు హేరోదు రాజు గారికి యేసయ్య పుట్టాడని విషయము తెలియదు. ఎక్కడ ఉన్నాడనే విషయం కూడా తెలియదండి. ఈ జ్ఞానులొచ్చి అక్కడ హేరోదు దగ్గరకొచ్చి ఈ సంగతి చెప్పినప్పుడు యెరూషలేములో ఏం చేస్తాడంటే ప్రధానులను, యాజకులను, శాస్త్రులందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడుగుతున్నాడంట రాజు. ఎక్కడి నుండో తూర్పు దేశం నుండి జ్ఞానులొస్తున్నారండి. వారు తెలుసుకున్నారు క్రీస్తు పుట్టాడని. కానీ ఆ యూదయ దేశంలో ఉన్న హేరోదు తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే ఆ జ్ఞానులు వచ్చి క్రీస్తు పుట్టాడు ఎక్కడా అని అడిగారట. అప్పుడు రహస్యంగా కింద చూసినట్లయితే ఆ హేరోదు రాజు 8వ వచనం చదవండి. 6వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చదువుకుందాం. అంతటా హేరోదు హేరోదు ఆ ఆ జ్ఞానులను జ్ఞానులను రహస్యముగా పిలిపించి హ్మ్. హ్మ్. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు హ్మ్. వెళ్ళి ఆ శిష్యుని విషయమై హ్మ్. జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే హ్మ్. నేనును వచ్చి ఆయనను హ్మ్. పూజించున్నట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారికి హ్మ్. బెత్లెహేమునకు పంపెను. చాలమ్మా. ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే ఆ జ్ఞానులనట రహస్యంగా పిలిచాడంట. జ్ఞానులు బహిరంగంగానే వచ్చారు గదా ఆయన దగ్గరికి. అందరి ముందే వచ్చారు గదా! వచ్చి "ఓ హేరోదు రాజా, ఇక్కడ యేసు పుట్టాడంట కదా! ఎక్కడ?" అని వారు అడుగుతున్నారు బహిరంగంగానే. కానీ హేరోదు రాజు ఏం చేశాడో తెలుసా? వారిని రహస్యంగా పిలిచి వారిని పిలిచట, "యేసు ఎక్కడున్నాడో మీరు కనుగొనండి. నేను కూడా వచ్చి ఆ యేసును పూజిస్తా" అని రహస్యంగా, కుయుక్తిగా ఆయన ఆ జ్ఞానులకు చెప్తున్నాడండి. చెప్పి అప్పుడు వారిని బెత్లెహేంకు పంపించాడంట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాఠం ఏంటి అంటే హేరోదు రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దుష్టునికి సాదృశ్యంగా ఉన్నాడండి. ఆయన రహస్యంగా పిలుస్తున్నాడు జ్ఞానులను. పిలిచి మీరు యేసు ఎక్కడ ఉన్నాడో, ఈ ఇశ్రాయేలును ప్రజలను కాపాడే రాజు ఎక్కడ ఉన్నాడో మీరు తెలుసుకొని రండి అని వారిని కుయుక్తితో పంపుతున్నాడండి. అప్పుడు వారు బెత్లెహేమునకు వచ్చి తూర్పు దేశంలో ఒక నక్షత్రము వారిని ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడి వరకు వెళ్లి యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ వరకు ఆ నక్షత్రం వారిని తీసుకువెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఆ జ్ఞానులు ఏం చేశారంటే మొట్టమొదటిగా జ్ఞానులు యేసు ప్రభు ఎక్కడున్నాడో కనుగొన్నారు వాళ్ళు. మొట్టమొదటిగా యేసు ఎక్కడున్నారో వారు కనుగొన్నారు. రెండోదిగా ఆయనను చూసారండి. మూడోదిగా ఆయనకు పడారండి. నాలుగోదిగా వారు ఆయనకు మ్రొక్కారు అని ఉంది అక్కడ. ఆయనను ఆరాధించారు. ఐదోదిగా వారు పెట్టెలను విప్పి వారు తెచ్చిన బహుమానములను బంగారము, వెండి, సాంబ్రాణి అవి వారు ఆహ్, యేసు ప్రభుకు గిఫ్ట్‌గా ఇచ్చారండి. అక్కడ జరిగింది ఈ సన్నివేశమే. అప్పుడు స్వప్నమందు జ్ఞానులకు దేవుడు బోధిస్తున్నాడు. మీరు హేరోదు దగ్గర నుండి వచ్చారు గదా! ఆ మార్గం గుండా వెళ్ళకుండా వేరొక మార్గం గుండా వెళ్ళుమని చెప్తున్నాడండి. ఎందుకు అంటే హేరోదు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు యేసయ్య. వారు ఏ మార్గం గుండా వచ్చారు అంటే హేరోదు దగ్గర నుండి వచ్చారండి. హేరోదు దుష్టునికి సాదృశ్యంగా ఉన్నాడు. హేరోదు దగ్గర నుంచి వచ్చిన మార్గము చీకటి మార్గమండి. వారు వచ్చిన మార్గము చీకటి మార్గము. చీకటి నుండి ఎక్కడికి వచ్చారంటే వెలుగైన యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఒక నక్షత్రం అంట వారిని ఎక్కడికి తీసుకొచ్చింది అంటే వెలుగులోనికి తీసుకొచ్చింది. ఆ నక్షత్రంను వారు వెంబడించారండి.
ఆ నక్షత్రమే మనని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. జ్ఞానులు ఎక్కడి నుండి వస్తున్నారంటే హేరోదు నుండి వస్తున్నారు. హేరోదు దగ్గర నుండి వస్తున్నారండి. చీకటి నుండి హేరోదు లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. దుష్టునికి సాదృశ్యంగా ఉన్నాడు. వారు అక్కడ నుండి ప్రయాణమై ఆ చీకటి మార్గం నుండి ప్రయాణమై ఎక్కడికి వస్తున్నాడంటే వారు వెలుగులోనికి వచ్చారు. ఈ రోజు ప్రభువైన యేసయ్య ఈ భూమి మీద ఎందుకు జన్మించాడు అనంటే చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి, చీకటైన బ్రతుకులకు వెలుగునివ్వడానికి ఆయన వచ్చాడండి. ఎందుకు యేసు ప్రభు జన్మించాడు అంటే మనము ప్రకటించే సువార్త ఏంటి అంటే మన చీకటైన బ్రతుకులను, శాపగ్రస్తమైన జీవితాలను వెలుగులోనికి నడిపించడానికి, రక్షణ మారు మనసు ఇవ్వడానికి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి చీకటి మార్గంలో ప్రయాణిస్తున్న మనకు వెలుగునివ్వడానికి ఆయన వచ్చాడండి. ఆనాడు హేరోదు కాలంలో కూడా జ్ఞానులు చీకటి మార్గంలో నుండి నక్షత్రము ద్వారా నడిపించబడ్డారు. వారు నక్షత్రము ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ప్రయాణం చేశారండి. ఆ నక్షత్రము వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఒక నీతి సూర్యుని దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఒక లోకరక్షకుని దగ్గరికి తీసుకెళ్ళింది జ్ఞానులను. అప్పుడు స్వప్నం అందంట దేవుని చేత వారు చదువుకుందామండి ఆ మాట కూడా. 12వ వచనము చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం తర్వాత కూడా. హేరోదు రాజు తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని. తర్వాత స్వప్నమందు దేవుని చేత ఆ, బోధింపబడిన వారు ఉమ్, మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలమ్మా, వారు వెళ్ళి చాలు. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు వచ్చిన మార్గంలో వెళ్లకుండా వేరొక మార్గం గుండా వెళ్ళిపోయారట అండి. ఎందుకు దేవుడు హేరోదు వారు వచ్చిన మార్గంలో వెళ్ళకూడదు అని ఎందుకు చెప్పారు? మరలా హేరోదు నొద్దకు వెళ్ళకూడదని ఎందుకు చెప్పారు అనంటే మనం చూసినట్లయితే, ఇంకా కిందికి చూసుకున్నట్లయితే ఆ కాలంలో హేరోదు ఏం చేశాడు, ఆ కిందికి చూసినట్లయితే యోసేపు గారికి కూడా దేవుడు చెప్తాడు ఆ బిడ్డను చంపడానికి హేరోదు చూస్తున్నట్టుగా. 13వ వచనం కూడా చదవండి. వారు వెళ్ళిన వారు వారు తర్వాత వెళ్ళిన తరువాత ఇదిగో ఉమ్, ప్రభుదూత స్వప్నమందు యేసప్పునకు ప్రత్యక్షమై ఉమ్, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఉమ్, ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు ఉమ్, లేచి ఆ శిశువును ఆయన ఉమ్, తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను ఉమ్. నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. చాలండి. హేరోదు ఆయన మనసులో ఉన్న కుయుక్తిని దేవుడు గమనించగలిగాడు. గమనించి ఏం చేశాడు, యోసేపును లేచి ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకొని నేను ఎక్కడికి చూపిస్తానో, నేను ఎక్కడికి అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఎందుకు అంటే హేరోదు ఆ రాజును చంపాలని చూస్తున్నాడండి. పుట్టిన యూదులను కాపాడే రాజులను, ఇశ్రాయేలును ఏలే రాజును, ఆ యేసును చంపాలని చూస్తున్నాడు. ఎందుకు అంటే యేసు వెలుగై ఉన్న దేవుడండి. సాతాను ఏం చేస్తుందంటే ఈ చీకటిలో ఉన్న ప్రజలు వెళ్ళి వెలుగులోనికి వెళ్ళి ఆ నిత్య రాజ్యంను స్వతంత్రించుకుంటారు. కాబట్టి వారు ఏం చేస్తుందంటే సాతాను ఎప్పుడు దాని పరిపాలనలోనే ఉండాలనుకుంటున్నారు. హేరోదు కూడా ఏం చేశాడంటే నేనే రాజును కదా, నాకు మించిన రాజు పుట్టాడంటున్నారు, ఇశ్రాయేలును ఏలబోతున్నాడంటున్నారు, కాబట్టి ఆ శిశువును చంపాలని కుయుక్తి పన్నాడండి. కాబట్టి జ్ఞానులకు ఏం బోధించారు అంటే మీరు హేరోదు నొద్దకు వచ్చారు, మరలా హేరోదు నొద్దకు కాకుండా వేరే మార్గంలో మీరు వెళ్ళాలి అని దేవుని చేత వారు బోధించబడ్డారండి. కాబట్టి హేరోదు సాతానుకు సాదృశ్యంగా ఉంది. వచ్చిన మార్గం ఏంటి? చీకటి మార్గం అండి. చీకటి మార్గం నుండి వచ్చిన నీవు వెలుగులోనికి రావాలి, మరలా వెనకకు తిరగకూడదు. లోకంలో నుండి వేరుపరచబడ్డవు కదా,
లోకాశల నుండి వేరుపరచబడ్డావు కదా. పాపంలో నుండి, శాపంలో నుండి వేరుపరచబడి ఎక్కడికి వచ్చావు? క్రీస్తు దగ్గరకు వచ్చావు. యేసు ప్రభు లోకరక్షకుడని తెలుసుకొని, ఆయన ద్వారానే నిత్య జీవం అని తెలుసుకొని వచ్చిన మనము మరలా వెనుకకు చూడకూడదండి. వచ్చిన మార్గంన వెళ్ళకూడదు. ఈ వాక్యము మనకు బోధించే పాఠం ఏంటి అంటే, నువ్వు ఏ మార్గం గుండా వచ్చావో ఆ మార్గానికి మరలా ప్రయాణము చేయకూడదు అంటున్నారు. నువ్వు వెనుకకు చూడకూడదు. మరలా లోకాన్ని చూడకూడదు. నీవు ఆ పాపిష్టి లోకం నుండి, ఆ పాపిష్టి బురద నుండి బయటికి వచ్చావు గదా. వచ్చిన నీవు లోక రక్షకుణ్ణి చూసావు. ఆయన ఎవరో కనుగొన్నావు. ఆయనను చూసావు, ఆనందించావు, ఆరాధించావు. అన్ని చేసిన నీవు మరలా వెనుకకు తిరిగినట్లయితే హేరోదు నొద్దకే వెళ్తావు. హేరోదు దగ్గర ఏముందండి? మరణం ఉంది అక్కడ. హేరోదు దగ్గర కుయుక్తి ఉందండి. హేరోదు మార్గము వేరు, యేసయ్య మార్గము వేరు. హేరోదు మార్గము చీకటి, యేసయ్య మార్గము వెలుగు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మార్గం గుండా ప్రయాణిస్తున్నాము? క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకొని దరిదాపు 30 సంవత్సరాల 20 సంవత్సరాల మీరు ఎన్ని సంవత్సరాల భక్తి చేస్తున్నారో తెలియదు. కానీ మీ ఆత్మీయ అంతరంగాన్ని ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయము. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటున్నాము. ఆయన అంటున్నాడు, వచ్చిన మార్గంలోనే మరలా మీరు ఏ మార్గం గుండా వచ్చారో ఆ మార్గానికి వెళ్ళకుండా మీరు యేసు మార్గంలో నడుమంటున్నాడు. కాబట్టి మనము వచ్చిన దాన్నే మరలా వెనుకకు చూస్తున్నామా? విడిచిపెట్టిన దాన్ని మరలా కోరుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు, జ్ఞానులకు మీరు వచ్చిన మార్గంలో వెళ్ళకూడదండి, మరలా వేరొక మార్గంగా వెళ్ళమంటున్నాడు. ఎందుకు అంటే మీరు వచ్చిన మార్గము దుష్టుని మార్గము, మీరు వచ్చిన మార్గము అపహాస్యకుల మార్గము, మీరు వచ్చిన మార్గము అది అక్కడ ఏమంటారు, మరణపు మార్గం. అది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మీకు లోకరక్షకునిగా ఉన్నాడు, మనకు లోకరక్షకునిగా ఉన్నాడు కాబట్టి ఆయన ముందే హెచ్చరిస్తున్నాడు. బిడ్డ, ఆ మార్గము శాపగ్రస్తమైన మార్గము, బిడ్డ ఆ మార్గము పాపుల మార్గము, అక్కడికి వెళ్ళకూడదు అని. జ్ఞానులు ఆ దేవుని మాటను విని వారు వేరొక మార్గం గుండా వెళ్ళిపోయారటండి. దేవుడు హృదయ అంతరంగాలను ఆయన గ్రహించే దేవుడు. హేరోదు హృదయంలో ఉన్న కుయుక్తిని గమనించాడు. హేరోదు హృదయంలో ఉన్న ఆ పాపిష్టి ఆలోచనను గమనించాడండి. గమనించి ఆ మార్గం గుండా ప్రయాణం చేయొద్దని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మన హృదయ అంతరంగాలను గమనించే దేవుడు యేసయ్య. నువ్వు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నావు? జ్ఞానులైతే చీకటి నుండి, ఆ హేరోదు నుండి వచ్చి వెలుగులోనికి వచ్చారు. నీవు చీకటి మార్గంలో నుండి వచ్చిన నీవు వెలుగు మార్గంలో నడుస్తున్నావా? వెలుగు మార్గంలో నడుస్తున్నాననే భ్రమలో ఉన్నావా? ఈరోజు రెండే మార్గంలండి. ఒకటి నిత్య జీవము, రెండోది నిత్య నరకము. రక్షణ పొందిన నీవు వెనుకకు చూసినట్లయితే నిత్య నరకానికి వెళ్తావు. నీవు ముందుకే సాగిపోయినట్టయితే నిత్య జీవానికి వెళ్తావు. ఆలోచించినట్టయితే లోతు భార్య అండి, నిజంగా ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తాను. ఒక జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అంటున్నారు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. లోతు భార్య కూడా జ్ఞానంగా ప్రవర్తించినట్లయితే, ఆమె జ్ఞానంగా ఆలోచించినట్లయితే దేవదూతలు వెంటనే నడవాలి, ఈ ప్రాంతంలో వదిలిపెట్టాలి, ఈ ప్రాంతంలో అగ్ని గంధకాలతో కాల్చివేయబడుతుందని చెప్పినప్పుడు కూడా నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము అని కట్టుకోవాలని ఆలోచన చేసి ఆమె దేవుని మాట ముందుకు నడిచినట్లయితే ఈ రోజు శాపగ్రస్తమైన బ్రతుకులు తన కుమార్తెలు అనుభవించకపోయేవారండి. ఆమె ఏం చేసిందంటే ముందుకు నడవడం కాదు, వెనుకున్న దాని కొరకు వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభమైందండి. ఒక తల్లి చేసిన పాపము తన బిడ్డలకు భ్రష్టత్వాన్ని తీసుకొచ్చిందండి.
ఏ మార్గం గుండా ప్రయాణం చేసింది లోతు భార్య అంటే సొదోమాను చూస్తుందండి. సొదోమాలో ఏముంది అంటే దుష్టులున్నారు అక్కడ. వ్యభిచారులున్నారు, పాపులున్నారండి. వారి వెనుకకు చూస్తుంది సొదొమను. ముందు నడిపించే, వెలుగు మార్గంలో నడిపించే దేవుని దూతలను, దేవుని చూడట్లేదండి. లోకమును చూసింది, అక్కడే ఆగిపోయింది. ఒక తల్లి చేసిన పాపమును బట్టి ఇద్దరు బిడ్డలు తండ్రితో పాపం చేసి భ్రష్టులైపోయారండి. ఆ స్త్రీయే జ్ఞానంగా ఉంటే తన కుటుంబము కట్టబడేది. అది మన టాపిక్ కాదుగా. నేను ఆమె వెనుకకు తిరిగింది కాబట్టి ఉప్పు స్తంభమైందని చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావు, లోకంలో నుండి వేరుపరచబడ్డావు, లోకంలో నుండి నీకు ఒక ప్రత్యేకమైన స్థానంను దేవుడు ఇచ్చాడు కదా. మరలా నువ్వు వెనుకకు చూసినట్లయితే దేవునికి పాత్రులు కారండి. నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు తిరగకూడదు అంటున్నారు. పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? నేను ముందున్న వాటి కొరకై పరిగెత్తుతున్నాను అంటున్నాడు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను అంటున్నాడండి. కాబట్టి మన మార్గం ఏమయ్యింది? మనము చీకటి మార్గాన్ని కోరుకుంటున్నామా, వెలుగు మార్గాన్ని కోరుకుంటున్నామా? దూత జ్ఞానులకు ఏమని చెప్పిందంటే, ఆ మార్గంలో వెళ్ళకూడదు, ఆ మార్గంలో నడవకూడదు, ఆ మార్గంలో జీవించకూడదు. చీకటి ఆ మార్గంలో మీరు వెళ్ళకూడదండి. వేరొక మార్గంకు వెళ్ళుమంది. ఎందుకు ఆ మార్గంలోనికి వెళ్ళకూడదంటే, ఆ మార్గంలో చీకటి ఉంది. ఆ మార్గంలో ఒకవేళ నువ్వు నడిచి వెళ్ళినట్టయితే మరణము సంభవిస్తుంది. కాబట్టి ఆ చీకటి మార్గంలో మనము జీవించకూడదండి. ఆ పాత రోత జీవితానికి మనం వెళ్ళకూడదు. యేసయ్య మార్గము క్రొత్త మార్గం అండి. యేసయ్య మార్గము అది ఇరుకే. చాలా మందికి క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని మనము బాధపడతాము. కానీ ఆ ఇరుకులోనే మనకు దేవుడు విశాలతను కలగజేసే దేవుడు అండి. ఆ ఇరుకులోనే మనకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడండి. నా ద్వారా తప్ప తండ్రి రాజ్యంలో ఎవ్వరూ ప్రవేశించలేరు. ఏ మార్గము అంటున్నాడు? యేసయ్య నేనే మార్గము. నా మార్గంలోనే నువ్వు నడిచినట్లయితే, నా మార్గంలో నీవు జీవించినట్లయితే, నా మార్గంలో నీవు ఉన్నట్టయితే నీవు నాతో పాటు తండ్రి రాజ్యంలో ఉంటావంటున్నాడు. కాబట్టి ఈరోజు ఏ మార్గము కావాలి? హేరోదు మార్గము కావాలా? యేసయ్య మార్గము కావాలా? నిత్య జీవము కావాలా? నిత్య నరకము కావాలా? ఏది కావాలో రెండు మన ముందు పెట్టాడు, ఎంచుకోమంటున్నాడండి. ఆప్షన్ అది. ఈరోజు ఏది కావాలో మనం నిర్ణయించుకోవాలి. ఆయన 2024 సంవత్సరాల క్రితమే ఆయన స్వరక్తం ఇచ్చి నీ కొరకు, నా కొరకు తన యవ్వన రక్తమును కార్చి, ఆఖరి రక్తపు బొట్టును కార్చి నిన్ను నన్ను ఎందుకు ఆయన రక్తంలో కన్నాడంటే, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీకొక నిత్య జీవమైన వెలుగు మార్గాన్ని చూపిస్తున్నాడు. సేమ్ టైం నువ్వు వచ్చిన చీకటి మార్గం కూడా కనిపిస్తుంది. ఇంతవరదాకా మనము ఏ మార్గంలో ప్రయాణం చేశాము, ఏ మార్గంలో ప్రయాణము చేస్తున్నాము, మనల్ని మనము పరీక్షించుకోవాల్సిందండి. చదువుకుందామా? మరొక మాట కూడా మనం చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. 2 పేతురు 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు
కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఉమ్, వారు నీతి మార్గమును ఉమ్, అనుభవపూర్వకముగా ఉమ్, తెలుసుకొని తమకు ఉమ్, అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఉమ్, ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉమ్, యుండుటయే వారికి మేలు. ఉమ్, కుక్క తన ఉమ్, వాంతికి తిరిగినట్లును, ఉమ్, కడుగబడిన పంది ఉమ్, బురదలో దొర్లుటకు మళ్ళినట్లును ఉమ్. అను నిజమైన సామెత చెప్పునట్లు వీరికి సంభవం సంభవించెను. చాలమ్మా. ఇక్కడ ఏమని ఉంది అంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యంను తప్పించుకొనిన తర్వాత వారు మరలా వాటిలో చిక్కుబడి యేసు ప్రభును సొంత రక్షకుడిగా తెలుసుకొని, యేసు ఎవరో అని తెలుసుకొని, యేసు ఎవరో అని కనుక్కొని, అన్నీ తెలిసిన అనుభవ జ్ఞానము చేత నింపబడిన తర్వాత వారేం చేస్తారంటే, ఈ లోకంలో ఉన్న మాలిన్యము నుంచి తప్పించుకొనిన తర్వాత వారు మరలా ఏం చేశారంటే, వాటిలోనే చిక్కుబడిపోయారటండి. వాటిలోనే చిక్కుబడిపోయారు. ఎక్కడ ఏ బురదలో నుండి, ఎక్కడ ఏ మాలిన్యం నుండి కడగబడి, యేసును గూర్చి అన్నీ తెలుసుకొని, మరలా దాంట్లో చిక్కబడినప్పుడు ఎలా ఉంటుందంటే, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదిగా ఉంటుందంట. 22వ వచనం చూసుకున్నట్లయితే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. ఒక కుక్క వామిటింగ్ చేసుకొని ఏం చేస్తుందంటే, మరలా తింటుందంట అదే. పందిని తీసుకొచ్చి ఎంత శుభ్రము చేసి, ఎంత కడిగి, పట్టు వస్త్రాలేసి, మంచి సింహాసనం వేసుకొని కూర్చుండబెట్టిన దాని స్వభావం ఏంటి అంటే, మరలా బురద కనబడితే, ఆ బురదలో పొర్లాలనేదే ఉంటుందండి. మనము విడిచిపెట్టిన దాన్ని, మనము దాన్ని ఆ మార్గం గుండా ప్రవేశించొద్దు, ఆ మార్గం గుండా వెళ్ళకూడదని చెప్పినప్పుడు కూడా, మరలా మనము ఆ మార్గంలో తిరిగినట్లయితే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనము కూడా ఆ విధంగా తిరుగుతున్నామండి. పంది తన బురదలో పొర్లినట్టుగా మనము కూడా మరలా అదే పాపమనే బురదలో పొర్లితే మన కడవరి స్థితి కంటే ఇక్కడ ఉంది, కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుందంట. మొదట ఏ స్థితిలో ఉన్నామో, మొదట ఏ స్థితి నుండి ఆ చీకట్లో నుండి వచ్చామో, కడవరి స్థితి దానికంటే చెడ్డదిగా ఉంటుందండి. ఎందుకు అంటే నీవు దేవుణ్ణి చూసావు, దేవుడు ఎక్కడున్నాడో కనుగొన్నావు, ఆయనలో ఉన్న సంతోషం ఏంటో తెలుసుకున్నావు. ఆయనను ఆరాధించిన నీవు ఒకనాడు నీ హృదయం అనే నీ ఆ పెట్టెను విప్పి ఆయనకు నిన్ను నీవే కానుకగా సమర్పించుకున్న నీవు మరలా నువ్వు ఎక్కడికంటే వెనుకకు తిరిగినట్లయితే, వచ్చిన మార్గంలోనికే వెళ్ళినట్లయితే, నీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉంటుందంట. కాబట్టి ఈరోజు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మరలా బురదలో పొరలాలని మరలా పరిగెత్తినట్టుగా మన ఆత్మీయ జీవితం ఉన్నట్టయితే, చివరి కాలంలో చివరి గడియల్లో ఉంటున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. జ్ఞానులంట యేసు ప్రభును కనుగొనడానికి ఆయనను చూడాలని ఆశతో వచ్చారండి. ఆయన లోకరక్షకుడని తెలుసుకున్నారు. ఆయన ద్వారానే విమోచనని తెలుసుకున్నారు. ఆయన ద్వారానే అన్ని సర్వస్వము పొందగలుగుతామని తెలుసుకొని వారు యేసును వెదుక్కుంటూ వచ్చారండి. ఎందుకు అంటే ఆయన దగ్గర నిత్య జీవం ఉందని. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నావు. ఆయన లోకరక్షకుడని తెలుసుకున్నావు. ఆయన పాపుల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడని తెలుసుకున్నావు. సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన రక్తము కార్చడని తెలుసుకున్నా. నీవు ఆయనలో ఉన్న సర్వస్వమును అనుభవించిన నీవు మరలా నువ్వు వచ్చిన మార్గంలోనికి తిరిగినట్లయితే, ఏ దారి నుండి వచ్చావో ఆ దారికి మరలా నువ్వు వెళ్ళినట్లయితే, బురదలో బొర్లిన పందితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనము కూడా వచ్చిన మార్గాన్ని వెళ్ళినట్లయితే ఆ కుక్కతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకు అంటే నీ వచ్చిన మార్గము నీకు క్షేమము కాదు.
లోకమనే అరణ్యంలో నుండి నువ్వు ఏర్పరచబడ్డావు కదా. లోకమనే దుష్ట మార్గంలో నుండి దేవుడు నిన్ను రక్షించాడు కదా. మరలా అదే కోరుకుంటున్నావెందుకు? కాబట్టి మనము ఏ మార్గము కావాలో ఎన్నుకోవాల్సింది మనమేనండి. ఈ చివరి కాలంలో, చివరి గడియల్లో ఉంటున్నాము. ఇకనైనా మనము కుక్క వలె, పంది వలె కాకుండా, మనము దేవుని సన్నిధిలో బురదలో పొర్లే వారిగా కాకుండా ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి చేరాలి అంటే, ఆ దేవాది దేవుడు ఉండే స్థలానికి చేరాలంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తే వారిగా ఉండాలండి. ముందు ఏముంది? ఆ నిత్య కానాను ఉంది, జీవ కిరీటం ఉంది, జీవ ఫలం ఉంది, నిత్య సంతోషం ఉంది. దాని కొరకు పరిగెత్తాలండి. వెనుకున్న వాటి కొరకు, వెనుకున్న ధనాశ, వెనుకున్న ఇంకా ఏదో సంపాదించాలని ఆశ, బంధు బలగము, లోకాచారాలు, లోక పద్ధతులు, లోక అలవాట్లు అన్ని లోకంలోనే ఉన్నావండి. లోకంలో నుండి వేరుపరచబడ్డావు. ఆ చీకటి మార్గం నుండి వెలుగు మార్గానికి నడిపించబడ్డ నీవు మరలా నువ్వు వెనుకకు చూసినట్లయితే, మరలా అన్ని ఆచారాలను చూసినట్లయితే నువ్వు చీకటిలోనే బ్రతుకుతున్నట్టుగా, నీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుందంట. నిన్ను ఎప్పుడే రక్షించబడ్డాను, ప్రతిరోజు మందిరానికి కానుకలు ఇచ్చాను, అయ్యగారిని పోషించాను, పెద్ద బిల్డింగ్ కట్టించాను. నేను అప్పట్లో చాలా ప్రార్థన చేసేవాడిని, అప్పట్లో చాలా ప్రార్థన పరురాలని అప్పట్లో అని చెప్పుకోవడం కాదండి. ప్రెసెంట్ నీ పరిస్థితి ఏంటి? ఏ మార్గంలో ఉన్నావు? నాకు తెలిసిన ఒక సహోదరి అంటుంది, మేము మా యవ్వన కాలంలో, ఆంటీ అంటున్నారు, మేము యవ్వన కాలం చాలా ప్రార్థన చేశామండి, చాలా ప్రార్థన చేసేవారం, అప్పుడు చాలా ప్రార్థన చేసేవారం, మాకు ప్రార్థన ఏం తెలియకుండాది కాదు అంటున్నారు. అప్పుడు ప్రార్థన చేశావు, ఇప్పుడేం చేస్తున్నావు? పండుకుంటున్నావు. అప్పటి ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? కాబట్టి మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అంటున్నారు. ఎప్పుడు అంటే ఈ లోక మాలిన్యము మనల్ని అంటుకున్నట్టయితే, లోకంలో ఉన్నది, లోకంలో ఉన్న మాలిన్యం ఎలాంటిదంటే నిన్ను మురికి కూపంలో, ఒక ఊబిలో ముంచేస్తుందండి. చూడ్డానికి లోకం ఎంతో అందంగా కనబడుతుంది. కాబట్టి ఆ మురికి కూపంలో ఉండి దిగిపోకుండా మనం వివేకము కలిగి ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ప్రతిరోజు మనల్ని మనము శుద్ధీకరించుకునే సమయం అండి. కాబట్టి జ్ఞానులంట దేవుని మాటను విని వేరొక మార్గం గుండా వెళ్ళారండి. ఎందుకు అంటే వారు యేసును రుచి చూశారు, యేసు ఎవరో తెలుసుకున్నారు, యేసు దగ్గర ఉన్న ఆశీర్వాదం ఏందో తెలుసుకున్నారండి. కాబట్టి వారు దుష్టుని మార్గంలోకి వెళ్లకుండా దేవుడు చెప్పిన మార్గంలో ప్రవేశించారు. హేరోదు మార్గంలో ఏముంటుందో మనం తెలుసుకుందామండి. మరొక మాట కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చాలా ఇది ఏ మార్గము అంటే హేరోదు మార్గంలో ఏముంటుంది అంటే దుష్టుల మార్గం అటండి. మనము ఆ హేరోదు మార్గాన్ని ఏమనుకున్నాం? చీకటి మార్గము అనుకున్నాము. హేరోదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడని మనము మాట్లాడుకున్నాము. ఆ సాతాను మార్గంలో, ఆ చీకటి మార్గంలో ఏముంటుంది అంటే దుష్ట కార్యాలు ఉంటాయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్ట ఆలోచన చొప్పున మనము నడవకూడదంట. హేరోదు ఏమంటున్నాడు? మరలా రండి, మీరు చూసి రండి అంటున్నాడు. మరలా ఆ మార్గానికి రమ్మంటున్నాడు. హేరోదు ఎప్పుడు తన మార్గంలో పిలుస్తాడండి, ఆహ్వానిస్తాడు. కానీ మనం ఏమి చేయాలి అంటే దుష్ట మార్గంలో నడవకూడదు. రెండోదిగా హేరోదు మార్గంలో మొదటిది దుష్ట మార్గం అండి.
రెండోది పాపుల మార్గం అది. అక్కడ ఏముంది? పాపిష్టి కార్యాలే ఉంటాయండి. కాబట్టి మనము ఆ పాపుల మార్గంలో ఎప్పుడు నిలవకూడదు. అటు నడవకూడదు. నడిచి అక్కడ నిలబడకూడదు కూడా మనము. ఒక వ్యక్తి నడిచాడు అంటే ఏదో ఒక స్థలంలో నిలబడాల్సిందే. ఎప్పుడు నడుస్తూనే ఉండలేడు కదా! కాబట్టి నీవు నడిచే మార్గం ఎక్కడ ఉండాలంటే వెలుగు మార్గంలో నడవాలి. ఆ వెలుగు మార్గంలో నువ్వు ఎక్కడ నిలబడ్డా క్షేమంగా ఉంటావు. దుష్టుని మార్గంలో అక్కడ నడవకూడదు అంటున్నాడు. రెండోది నిలవకూడదు అంటాడు. నడిచే మనిషి కాస్త నిలుచుంటాడు. నిలిచిన తర్వాత అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. ఒక వ్యక్తి నడుస్తున్నాడు అంటే ఏదో స్థలంలో నిలబడాలి. ఆ స్థలంకి వెళ్ళినాక కూర్చోవాలి. దుష్టుని మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎంతో రమ్యంగా కనబడుతుందండి. ఎంతో అందంగా కనబడుతుందండి. హేరోదు మార్గంలో మొట్టమొదటి దుష్టుల మార్గము. రెండోది అది పాపుల మార్గమండి. మూడోది అపహాస్యకుల మార్గమంట. కాబట్టి మనం ఆ మార్గంలో నడవకూడదు. ఆ మార్గంలో ఎక్కడ నిలబడకూడదు. ఆ మార్గంలో కూర్చొని ఎవరితో సహవాసము చేయకూడదండి. ఆ మార్గము మనకు ఎంతో ఆనందంని ఇస్తుంది అనుకుంటున్నారు కానీ, ఆ మార్గమే నిత్య నరకానికి తీసుకెళ్తుంది. అది రమ్యంగా కనబడుతుంది. ఆనాడు ఆదికాండంలో అవ్వల దగ్గరకొచ్చిన మనం వెళ్ళినట్టయితే అవ్వకంట ఆ పండు ఎంతో రమ్యంగా కనబడ్డదండి. అబ్బా! ముచ్చటైన పండుగా కనబడ్డది. అది తింటే ఎంతో నేను నా ఆకలి తీర్చుకోగలుగుతాననుకుందేమో. ఎంతో మధురంగా ఉంటుందనుకున్నారేమో. ఆ పండు తిన్న తర్వాత తన మహిమా వస్త్రమును కోల్పోయిందండి. ఈ రోజు కూడా హేరోదు మార్గము ఒకవేళ నడిచిన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే యేసయ్య మార్గము ఇరుకైన మార్గమండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు, బాధలు రావు, శోధన రాదు, వేదన రాదు, అన్నీ మంచి సంతోషంగా ఉంటామనుకుంటారు. కాదు. అది ఇరుకైన మార్గమండి. అది ఇరుకైన మార్గము. అది శ్రమల మార్గము. ఆ శ్రమలోనే నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. శోధించబడిన తర్వాతనే సువర్ణంగా మార్చబడతాము. కాబట్టి మనము దుష్టుల మార్గంలో నడవని వారిగా, పాపుల మార్గంలో నిలువని వారిగా, అపహాస్యకులు కూర్చుండే ఆ మార్గంలో మనము కూర్చుండకుండా వెలుగు మార్గంలో నడిచే వారిగా ఉండాలండి. ఈరోజు ఏ మార్గము కావాలి నీకు? ఆయన అంటున్నాడు. ఇంకో మాట కూడా మనం చదువుకుందామండి. సమయం అవుతుందేమో. ఇంకో మాట చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందామండి. యోహాను సువార్త యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలమ్మా. యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరు రారు అంటున్నానండి. ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గము. ఎక్కడికి మార్గము? నిత్య జీవానికి నేనే మార్గమును. నేను సత్యమైన దేవుడను, నేను జీవము, ఏ జీవము? నిత్య జీవమునిచ్చే దేవుడను నేనే. కాబట్టి నా మార్గంలో నడిస్తేనే, నా ద్వారా తప్ప తండ్రి రాజ్యంలో ఎవ్వరు ప్రవేశించరంటున్నారండి. హేరోదు మార్గంలో మనం నడిచినట్లయితే మనకు నిత్య జీవము దొరకదు. హేరోదు మార్గంలో నడిచినట్లయితే మనము సత్యాన్ని కనుగొనలేమండి. హేరోదు మార్గంలో నడిచినట్లయితే ఆ నిత్య జీవాన్ని పొందుకోలేమండి. ఎందుకు అంటే అది చీకటి కలిగిన మార్గము. చీకటిలో ఏముంటుంది? చీకటిలో భయంకరమైన విష సర్పాలు ఉంటాయండి, విష పురుగులు ఉంటాయండి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి చీకటిలో. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు మనకు. అది సేఫ్ అనే ఏమంటారు మార్గము కాదది.
సేఫ్ జర్నీ కాదండి అది. చీకటి అంధకారంలోనికి తీసుకువెళుతుంది. చీకటి అది భయంకరమైన ఊబిలోనికి తీసుకెళ్తుందండి. కాబట్టి ఆ చీకటి మార్గంలో, హేరోదు మార్గంలో నడవకుండా యేసు మార్గంలో నడిచినట్లయితే ఆయన అంటున్నాడు, నేను సత్యమైన దేవుడను, నేను మార్గమైన దేవుడను, నేను జీవమైన దేవుడను, నేనే మిమ్మల్ని ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను. తండ్రి ఇంటిలో ఏముందండి? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిన మనకేముంటుందంటే, తండ్రి ఇంటిలో నిత్య సంతోషం ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న నీకు శ్రమొస్తుందేమో, బాధలొస్తున్నాయేమో, అందరూ నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, గేలి చేసి మాట్లాడుతున్నారేమో. ఈ శ్రమ వెనుకాల మహిమకరమైన ముగింపు ఉంటుందండి. ఈ ఉండదండి. కలవరం ఉండదు, కష్టం ఉండదు, రోదన ఉండదు, నిత్య సంతోషం ఉంటుంది. ఆ తండ్రి ఇంటికి చేరాలంటే యేసు మార్గము తప్ప వేరొక మార్గము లేదు. ఈరోజు క్రైస్తవులుగా మనము చెలామణి అవుతున్నామే. క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాల భక్తి చేస్తున్నాము. మంచి మంచి పాటలు పాడుతున్నాము, వాయిద్యాలు వాయిస్తున్నాము, ఎన్నో ఎన్నో వాక్యాలు ప్రకటిస్తున్నాము. కానీ మన మార్గం ఏమై ఉందో గమనించలేకపోతున్నామండి. ఏ మార్గం గుండా మన జీవిత యాత్ర కొనసాగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకు అంటే మన మనోనేత్రాలు గుడ్డితనముతో నిండి ఉన్నవండి. ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము? మన మార్గం ఏంటి? మనం హేరోదు మార్గంకు వెళ్తున్నామా? యేసయ్య మార్గానికి వెళ్తున్నామా? మనం దుష్టుని మార్గానికి వెళ్తున్నామా? నిత్య జీవమైన జీవపు మార్గానికి వెళ్తున్నామా? చీకటి మార్గంలో నడుస్తున్నామా? వెలుగు మార్గంలో నడుస్తున్నామా? మనల్ని మనము తెలుసుకోలేని పరిస్థితిలో చాలా మంది క్రైస్తవులు జీవిస్తున్నారండి. ఎందుకు అంటే ఈ యుగ సంబంధమైన దేవత డబ్బు అనే ఆశను చూపిస్తూ లోకంలో పరిగెత్తిపిస్తుందండి. డబ్బు కొరకు ఎంతకైనా దిగజారిపోతున్నారు. దేవుడు ఆదిలోనే చీకటిని వెలుగును వేరుపరిచారంట. చీకటి వెలుగు ఒకటి కాదండి. చీకటికి వెలుగుకు సంబంధం ఉండదు, పొందిక ఉండదు. ఈ రోజు నీ చీకటైన బ్రతుకుల్లో దేవుడు వెలుగు నింపడానికి లోకరక్షకునిగా ఈ భూమి మీద ఉదయించాడు కదా. ఆ లోకరక్షకుని వెంబడిస్తున్నావా? నీ వచ్చిన మార్గాన్ని వెంబడిస్తున్నావా? ఇంకా విడిచిపెట్టకూడని విడిచిపెట్టుకోలేక, మానుకోవాల్సినవి మానుకోలేక ఇంకా వాటిలోనే వెంబడిస్తున్నట్టయితే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనం కూడా ఆ విధంగా తిరిగినట్టుగానే, పంది తన బురదలో పొర్లినట్టుగా మనము కూడా పొర్లినట్టుగానే ఉంటుందని మన ఆత్మీయ జీవితము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏ మార్గము కావాలో ఎంచుకో. ఏ మార్గంలో ప్రయాణం చేయాలో మనం కోరుకోవాల్సిందిగా ఉంది. ఎందుకంటే సమయం కొంచెమే ఉంది బిడ్డ. సమయం కొద్దిగానే ఉంది. ఎందుకంటే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు ఆయన. ఆయన గవిని యొద్ద ఉన్నాడంట. ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుందంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇకనైనా నువ్వు వెలుగు మార్గంలో నడుస్తావేమో అని, ఇకనైనా యేసును కనుగొంటావని, ఇకనైనా యేసులో ఉన్న ప్రేమను రుచి చూస్తావని. నువ్వు వెలుగు మార్గంలో నడిచినట్లయితే ఆయనను కనుగొంటావు. చెప్పాను, హేరోదు మార్గంలో ఏముంది అంటే దుష్టుని మార్గం ఉంది. హేరోదు మార్గంలో పాపుల మార్గం ఉంది. హేరోదు మార్గంలో అపహాస్యకుల మార్గం అది. హేరోదు మార్గము అక్కడ మరణకరమైన మార్గము. ఐదోదిగా హేరోదు మార్గము చీకటి మార్గం అండి. యేసయ్య మార్గంలో ఏముంది అంటే యేసయ్య మార్గంలో వెలుగుంది, నిత్య జీవముంది, సత్యముంది, ఆశీర్వాదం ఉందండి. తండ్రి ఇంటికి చేర్చే మార్గం అది.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే, మనము ఆ వెలుగు మార్గంలోనికి వచ్చిన జ్ఞానులు ఏం చేశారట అండి, మొట్టమొదటిగా ఆయనను కనుగొన్నారంట. ఆయనను కనుగొని ఆ బాలుడైన యేసుని చూసి వారు సంతోషపడి ఏం జే మ మ వా యేసును బట్టి సంతోషపడ్డారు. మూడోదిగా సాగిలపడ్డారటండి. సాగిలపడ్డ వారు ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించారంట. దేవుని బిడ్డలారా, క్రీస్తులోనికి వచ్చిన నీవు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్మస్ అంటేనే దేవుణ్ణి ఆరాధించుట. యేసును కనుగొన్న నీవు ఆయనను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఆయనను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. జ్ఞానులొచ్చారు, ఆయనను ఆరాధించారంట. ఆయనను పూజించారటండి. పూజించిన తర్వాత వారి పెట్టెలను విప్పారంట. వారి పెట్టెలను విప్పారటండి. ఈరోజు ఆత్మీయ అర్థంగా మనము సాదృశ్యంగా చూస్తాం. ఆ పెట్టె నీ హృదయము. ఆ పెట్టె నీ హృదయము. ఆ పెట్టెలో నుండి వారేం తీశారు? వెండిని తీశారు, బంగారం తీశారు, సాంబ్రాణి తీశారు, బోలమును తీశారు. కాబట్టి మనము కూడా మనమే ఒక కానుకగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే, మనమే మన హృదయ అంతరంగాలతో ఆయనను మనలోనికి ఆహ్వానించి, ఆ రోజు వారు కానుకలు తెచ్చారు. ఈ రోజు ప్రభువైన యేసయ్యకు మనమే ఒక కానుకగా అర్పించబడాలండి. అదే నిజమైన క్రిస్మస్. నువ్వు యేసుకు సరెండర్ అయిపోయి ఆయన కొరకు జీవించినట్లయితే, ఆయన నీ యందు ఆనందించినట్లయితే, నిన్ను బట్టి ఆయన సంతోషించినట్లయితే, అదే నిజమైన క్రిస్మస్ అండి. ఈ రోజు ప్రజలందరూ సంతోషపడాలి, గంతులు వేయాలి, కేకలు వేయాలి, డాన్స్‌లేయాలి, హంగామా చేయాలి. ఇవన్నీ మనుషులు సంతోషపడుతున్నారు. నిన్ను బట్టి యేసయ్య సంతోషపడాలి అంటే, నీవు వెలుగు మార్గంలో నడిస్తేనే, నీవే ఆయనకు ఒక బహుమానముగా అప్పగించబడితేనే, ఆయనకు నిత్యమైన సంతోషము, ఆ సంతోషాన్ని, తండ్రిని సంతోషపెట్టే వారిగా మనం ఉంటామండి. ఆ సంతోషము పరిపూర్ణంగా మార్చబడుతుందంట. కాబట్టి జ్ఞానులు ఏం చేశారంటే వారి పెట్టెలను విప్పారటండి. మనం కూడా మన హృదయాన్ని విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా వారు ఇచ్చిన రీతిగా మనము కూడా ఒక బంగారము, ఒక సాంబ్రాణి, ఒక బోలము ఇవన్నీ వారు అర్పించారు. ఈరోజు ఆయన కోరుకున్నది తాత్కాలికమైన అక్షరానుసారమైన వాటిని కోరుకోవట్లేదు గాని నిన్నే కోరుకుంటున్నాడు. నీవే ఆయనకు ఒక గిఫ్ట్ గా కావాలి. ఎలా అంటే, నీవు లోకం నుండి వేరుపడ్డ నీవు ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధంగా ఉంటే, పవిత్రురాలైన కన్యకగా ఉంటే, నిన్ను ప్రదానము చేసుకున్న ఆయన ఒకనాడు పెళ్లి కుమార్తెగా నిన్ను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళబోతున్నాడు. అలంకరించుకో. ఆయన ఇచ్చే ప్రతి అలంకారము మనమే ఆయనకు ఒక బహుమానంగా వెళ్ళాలి. ఆయన ఇష్టపడే వారిగా మనమే తయారైనట్లయితే, నిన్ను నన్ను బట్టి ఆయన సంతోషించినట్లయితే అదే నిజమైన క్రిస్మస్ అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మన వాక్య సారాంశం ఏంటి అంటే, నువ్వు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నావు? మొట్టమొదటిగా హేరోదు మార్గం ఉంది, యేసయ్య మార్గం ఉంది. పొందిన సంతోషం ఏంటో జ్ఞానులు మనం తెలుసుకున్నాం. కాబట్టి నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది, చీకటి వెలుగుంది, లోకముంది, పరలోకముంది. లోకము ఇప్పటి సంతోషం ఇస్తుందండి. మన ఆయుష్ 70 సంవత్సరాలు ఉంటుందో, అధిక 80 సంవత్సరాలు లోకంలో ఎంజాయ్ చేస్తావు. తర్వాత నీ బ్రతికేంటి? నీ జీవితం ఏంటి? లోకము కావాలా? పరలోకము కావాలా? వెలుగు కావాలా? చీకటి కావాలా? నిత్య నరకము కావాలా? నిత్య కానాను కావాలా? యేసు కావాలా? ఈ లోక సంబంధమైన ఆశలు కావాలా? దుష్టుని పరిపాలన కావాలా? లోకము అందంగా కనబడుతుందండి. రంగుల ప్రపంచం అది. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అది చిట్ట చివరికి నాశనానికి నిన్ను ముంచేస్తుంది. కాబట్టి ఈ రోజు నుండైనా, ఇకనైనా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసు వైపు తిరుగుదాం.
మీరందరూ క్రైస్తవులు కాదు అనట్లేదు, భక్తి చేయట్లేదు అనట్లేదు, ప్రార్థన అనట్లేదు. మనము దేవుణ్ణి ఇష్టపడే వారిగా ఉన్నామా? మనమే ఒక కానుకగా ఆయనకు అర్పించబడుతున్నామా? మన మార్గంలో దేవుని సన్నిధి ఉందా? ఆ మార్గము మన గుండెల మీద చేయి వేసుకొని ఈ రాత్రే మన ప్రాణం వదిలినట్టయితే, ఈ రోజే మన జీవితానికి ముగింపు ఆయన దగ్గరికి వెళ్తామనే నమ్మకం ఉందా? ఇక్కడ కన్ను మూసినట్టే అక్కడ కన్ను తెరుస్తామనే నమ్మకం ఉందా? ఎప్పుడు ఆ నమ్మకం కలుగుతుంది మనలో అంటే, మనము ఆయన మార్గంలో నమ్మకంగా నడిచినప్పుడేనండి. కాబట్టి హేరోదు అంటున్నాడు, మరలా వెనక్కి రండి, ఎక్కడున్నాడో తెలుసుకోండి. ఎందుకు అంటే, తెలుసుకొని వచ్చినప్పుడు కుయుక్తిగా ఆ యేసు చంపాలనే ఆలోచనతో ఉన్నాడండి. నీవు చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన నీవు మరలా లోకానికి వెళ్ళినట్లయితే, నీలో నీతి సూర్యుడు కాదు, దుష్ట పరిపాలన జరుగుతుంది. కాబట్టి మనము ముందున్న వాటికి వేగిరంగా పరిగెత్తే వారిగా ఉన్నామండి. వెన్నుకున్నవి మరిచి ముందు మన ప్రయాణం ఏంటి? మన ప్రయాణం ఏంటి? ఐగుప్తును వదిలిపెట్టాలి, ఎర్ర సముద్రమును దాటాలి, యోర్దాను దాటాలి, యెరికోను దాటాలి. అన్ని దాటితేనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తాం. ముందు ఇవన్నీ దాటగలిగాని అమ్మో నేను వదిలిపెట్టిన ఇది అది మనం వెనుకకు చూసినట్లయితే అక్కడే లోతు భార్య వలె మనం ఉప్పు స్తంభంగా మార్చబడతాం. అక్కడే ఆగిపోతాం. మన బ్రతుకు అక్కడికే ఆగిపోతుంది. ముందుకు నడవాలి. మనతో పాటు 10 మందిని ఆ వెలుగులోనికి నడిపించాలండి. మనము నడిస్తేనే మన కుటుంబము అదే నడవబడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో మీ పిల్లలు సక్రమమైన మార్గంలో నడవట్లేదు. మీరొక దారిలో వెళ్తే వారొక దారిలో వెళ్తున్నారు అంటే ఎక్కడో లోపం ఉంది, సరిచేసుకో. కాబట్టి మనము శాశ్వతమైన నిత్య కానానుకు మనం నడిచినట్లయితే మన వెనకాల మన కుటుంబం కూడా నడవగలుగుతుంది. కాబట్టి నీవు వెలుగులో నీ వెనకాల 10 మందిని వెలుగులోనికి నడిపించు. కాబట్టి మన మార్గం ఏమైందో మనము తెలుసుకునే వారిగా ఉండాలండి. ఆ నిత్య కానానే మనకు నిజంగా యుగ ఆ తండ్రి నిత్య సంతోషం ఇవ్వగలుగుతుంది. తండ్రి ఇంటికి చేరడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందామండి. కాబట్టి జ్ఞానుల వల్ల మనము వివేకం కలిగి ఉండాలి. జ్ఞానుల వలె మనము జ్ఞానముతో ప్రవర్తించి మనము దేవుని మార్గంలో నడిచే వారిగా ఉండాలండి. అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తును నిజంగా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, దేవుణ్ణి ఎరిగిన నీవు, ఆయనను రుచి చూసిన నీవు మరలా వెనుకకు తిరగకుండా, అది శ్రమైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, ఆర్థిక సమస్యలైనా, పోరాటాలైనా, అందరూ నిన్ను వెలివేసిన, గేలి చేసిన, అపహసించిన, నీవు నమ్మకంగా ఆయన వైపు తిరిగినట్టయితే ఆయన నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని, చంకనెత్తుకొని ముద్దాడే దేవుడు. రేపు తండ్రి కుడి పార్శ్వంన ఆయనతో పాటు మనము కూర్చుండగలుగుతామండి. కాబట్టి ఆ నిత్యమైన జీవ మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. అదే క్రిస్మస్ గా మనము మన జీవితాల్లో నీతిశ్వరుడు ఉదయిస్తేనే నిజమైన క్రిస్మస్. ఎన్నో సంబరాలు, హంగామా, మంచి ఎన్ని చేసినా కూడా క్రీస్తు జీవితము చీకటేనండి. అది చీకటి మార్గమే. కాబట్టి మనము క్రీస్తును కలిగి జీవిద్దాం. ఆ నిత్య కానానుకు వారుగా మార్చబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి రాజేష్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఆయా విధానాలను బట్టి అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థనలోకి వెళ్దాం. మనం నిజంగా మన యొక్క జీవితాలు, మన మార్గాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేస్తూ, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు ఇచ్చినట్లుగా, ప్రభు చెప్పినట్లుగా, ప్రభు కోరుకున్నట్లుగా మన మార్గంలో అనేటువంటివి మనం సిద్ధపరచుకొని ఉంటున్నామా అన్న విషయాన్ని మన ఆత్మీయ జీవితాల్లో మనం ఆలోచన చేద్దాం. అనేక మార్గాలు ఉన్నాయి. మనము వెళ్ళవలసిన మార్గం ఏంటో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనము
దేవుడు ఇష్టపడేటువంటి రీతిగా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి మార్గంలో మనం వెళ్ళుటకు మన ఆత్మీయ జీవితాల్ని మనం సిద్ధపరుచుకుందాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ వచ్చాడో, బైబిల్లో మనకు చాలా మార్గాలు చేస్తాయి. ఉపదేశ మార్గము, సత్య మార్గము, దేవుని యొక్క మార్గం అని, దుష్ట మార్గం అని, ఇలా అనేక మార్గాలు కనిపిస్తాయి. ప్రభు చిత్తానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధముగా దేవుని ఇష్టమైనటువంటి రీతిగా నడుచువారంగా మనం సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో, అయ్యా నా మార్గములు సరిచేయు అని ఎవరు మట్టుకు వారు అన్మిట్ చేసి, ప్రభువా నా మార్గములు సరిచేయు, అందరూ కూడా అన్మిట్ చేసి నీకు ఇష్టమైన మార్గంలో నడుచుటకు కృప దయచేయండి. అందరూ కూడా ఎవరికి వారు ఒక్కరు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మట్టుకు వాళ్ళు అందరూ అన్మిట్ చేసి దేవా నీకు ఇష్టమైన మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. నిశ్చలమైనటువంటి మార్గం వైపుగా, పరలోక మార్గం వైపుగా నడుచుటకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా దేవుడు మారిన విధానముని బట్టి ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆ సత్యమైనటువంటి మార్గంలో, జీవమైనటువంటి మార్గంలో ప్రభు మనం నడుచువారముగా మన ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. దేవా మీకు వందనాలు. ఫలింపచేయట దేవా మీకు వందనాలు. సహాయం తెచ్చండి. స్తోత్రం 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 స్తోత్రాలయ పాపమైనటువంటి స్థితిలోంచి దేవుడు మనల్ని వెలుగుకరమైనటువంటి మార్గంలో నడవమని చెప్పాడు. ఒకవేళ ఇంకా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో చీకటికి, పాపానికి చోటు ఇస్తున్నట్లయితే రీతిగా మనం జీవించిన వారం కాదు. కాబట్టి ఆయా విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి ప్రభు మనల్ని నడిపించిన విధానమును బట్టి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మనం కూడా నడుచున్నట్లుగా ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని మనం సిద్ధపరచుకున్నాం. తొలగించండి మమ్మల్ని కడగండి. వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మరి సమయంలో చెప్పబడిన దేవుని యొక్క వాక్యమును బట్టి మన మధ్యలో నా సహోదరి స్వరూపక్క ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీవించారు. స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, లెక్కలని స్థుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, శిష్టలో పెట్టుకుని నా మా జీవితానికి కావలసిన మాటలను అందించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. అవునయ్యా, మేము ఏ మార్గములో నడుచుకుంటున్నామో ప్రభా, మేము ఏ మార్గములో ప్రయాణము చేస్తున్నామో ప్రభా. అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు నాయన. అయ్యా మేము హేరోదు మార్గమును ఎంచుకుంటున్నామా ప్రభా, ఏసనే మీ మార్గాన్ని మేము ఎంచుకుంటున్నామా ప్రభా. అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. అవునయ్యా, హేరోదు మార్గము సులువైన మార్గం ప్రభా, నీకు స్తోత్రములు నాయన. దుష్టుల మార్గం అని, పాపుల మార్గం అని ప్రభా, అపహాసకులు కూర్చునే మార్గం అని, మరణకర మార్గం అని ప్రభా, చీకటికరమైన మార్గం అని ప్రభా, ఈ రీతి
మీరు తెలియపరిచారు ప్రభా. మీ మార్గంలోనైతే ప్రభా సత్యం ఉందని, సంతోషం ఉందని, రోదన ఉండదని ప్రభా, దుఃఖము ఉండదని ప్రభా మీరు మాట్లాడుతారయ్యా. మీకు స్తోత్రములయ్యా. సత్య మార్గాన్ని ప్రభా అయ్యా మేము ఎంచుకున్నట్టుకు కృపను ప్రభా అయ్యా. ఇదిగోండి ప్రభా అయ్యా, మా యొక్క ప్రభా హృదయాన్ని మీరు తెరిచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నీకు స్తోత్రములు 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 అయినా అయ్యా. అయ్యా హేరోదు మార్గములు మేము నడవద్దు ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా అయ్యా. ఇదిగోండి ప్రభా వేగైతే ప్రభా నక్షత్రం వరకు ప్రభా దారిని చూపించిన రీతిగా ప్రభా అయ్యా. ఇదిగోండి ప్రభా మా యొక్క మాటలు ప్రభా నిన్ను రక్షకునిగా అంగీకరించి ప్రభా మేము ఎవరికి ప్రభా నీ యొక్క సత్య మార్గాన్ని చూపిస్తూ ఉన్నామో ప్రభా ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటూ మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, నేనైతే ప్రభా ఎంతమందికి సత్య మార్గాన్ని చూపిస్తున్నాను ప్రభా. అయ్యా మీరైతే అంటున్నారు ప్రభా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని మీరు మాట్లాడుతూ వచ్చారు కదా ప్రభా. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరలేరని ప్రభా మీ లేఖనము సెలవిస్తుంది కదా ప్రభా. నీకు స్తోత్రములు 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 నాయనా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా మేము ఏ మార్గంలో వెళ్తున్నామో ప్రభా, ఏ దారిలో వెళ్తున్నామో ప్రభా మమ్మల్ని మేము పరీక్షకు మీరు కృపనిచ్చినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయ్యా ఇంకా అనేకమైన మాటల ద్వారా మా హృదయాలను మేము బలపరుచుకుంటకు మీరే కృపనిచ్చి సహాయం చేయండి అయ్యా. అయ్యా కుక్క అయితే ప్రభ తన వాటిని ప్రభ మరలా ప్రభ దాన్ని తిని కోరుకుంటది కదా ప్రభా. ఆ రీతిలో మా జీవితం ఉండొద్దు ప్రభా, మా జీవితం ఉండొద్దు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా అయ్యా సత్య మార్గంలో ఏ రీతిగా నడుచుకోవాలో మాకు మీరు భద్రపరిచినందుకు నీకు స్తోత్రం. ఆ మార్గంలో భద్రపరచండి ప్రభా. అయ్యా నీ యొక్క మార్గంలో మేము నడుచుకునేటకు ఇష్టపడే కృపను మా అందరికి మీరు దయచేయండి ప్రభా. ఇంకా ప్రభా అయ్యా సహోదరి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. సహోదరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇంకా ప్రభా అనేకమైన మాటల ద్వారా ప్రభా ఇంకా అనేకులను బలపరిచే కృపను మీరు దయచేయండి అయ్యా. నీ జ్ఞానముతో సహోదరుని ప్రభ మీరు జ్ఞాపకము చేసుకొని బలపరిచి సహాయము చేయండి. ఇంకా అలాగనే ప్రభ యొక్క ప్రభ గూగుల్ మీట్ ద్వారా మంది బిడ్డలు అయితే పాలు పొంది ఉన్నారో ప్రభా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని బట్టి ప్రభ వారి యొక్క పరిచయను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా ప్రభా అయ్యా సత్య మార్గంలో నడుచుకున్నటకు ప్రభా అయ్యా ఇదిగోండి ప్రభ ఇరుకైన మార్గము ప్రభ మేము ఎంచుకున్నటకు మీరు కృపనివ్వండి ప్రభ. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా అటు కృపతో ఈ ఉదయకాల సమయంలో వేకుజామున ప్రభా మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ అయ్యా రాజేష్ బ్రదర్ కు మనం కూడా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామమును అడిగినవని వేడుకొని పొందుకొని నాను మా తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా వాక్యాన్ని బోధించినటువంటి అక్కను కుటుంబం పరిచర్యకు వాక్యాన్ని అంగీకరించి అయ్యా మీకు నీతి మార్గంలో నడవాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.